2 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలన అనేటువంటిది పూర్తిగా గాడి తప్పి ఎక్కడ పడితే అక్కడ లా అండ్ ఆర్డర్ సమస్య అనేటువంటిది ఉత్పన్నమవుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తాం. ఎన్నికల్లో కుప్పలు తప్పలుగా హామీలను ఇచ్చి వాటిని నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైనటువంటి ఈ ప్రభుత్వం ఎంతసేపు ఉన్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులని ఏ రకంగా ఇబ్బందులు పెట్టాలి, కేసులు పెట్టాలి అనేటువంటి ఏకైక ఆలోచనతో పనిచేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తాం. ముఖ్యంగా అనపర్తి నియోజకవర్గంలో పరిస్థితులు చూస్తే అరాచకాలకి, దాడులకి, దౌర్జన్యాలకి ఒక కేర్ ఆఫ్ అడ్రస్ కింద మారింది ఈ 2 సంవత్సరాల కాలంలో అనేటువంటిది మన కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తాం. అనేక మంది మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, సామాన్యుల మీద కావచ్చు, డైరెక్ట్గా ఇళ్ల మీదకి వెళ్ళి వాళ్ళని ఈడ్చుకుని కారులోకి ఎక్కించుకుని పట్టుకుని వెళ్ళి కిడ్నాప్ చేసి ఇష్టానుసారంగా 2 రోజులు 3 రోజుల పాటు కొట్టి ఆల్మోస్ట్ చావు బతుకుల దాకా వెళ్ళి వెనక్కి వచ్చినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అటువంటి అనేక కేసుల్ని తీసుకువెళ్ళి పోలీసు శాఖకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులకి కంప్లైంట్లు ఇచ్చినా వాటికి కేసులు ఉండవు. ఇళ్ల మీద దాడి చేసిన మా సభ్యుల కృష్ణారెడ్డి గారు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్గా కూడా పనిచేశారు అనపర్తి నియోజకవర్గానికి. అటువంటి పెద్దల ఇళ్ల మీదకి కూడా వెళ్ళి డైరెక్ట్గా దాడి చేసి ఇంట్లో ఉన్నటువంటి వాటిని అన్ని ధ్వంసం చేసి భయభ్రాంతులకు గురి చేసినప్పటికీ కూడా డైరెక్ట్గా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా కేసులు రిజిస్టర్ చేయరు. ఎందుకు అనంటే ఈ రాష్ట్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం పక్కకి వెళ్ళిపోయి రెడ్ బుక్ రాజ్యాంగం పరిపాలన చేస్తూ ఉంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాడులు చేసినా, దౌర్జన్యాలు చేసినా, ఆస్తి నష్టాలు కలగజేసినా, లేకపోతే మర్డర్లు చేసినా, ఏం చేసినా కూడా వాళ్ళ మీద కేసులు ఉండవు. అదే గనక ఒక అమాయకపు దళితుడు రాజకీయాల్లోకి వచ్చి కష్టపడి రాజకీయాల్లో 10 మందిలో మంచి పేరు తెచ్చుకుని ఓ ప్రజాప్రతినిధిగా, ఒక ఎంపీటీసీగా ఎన్నికైతే ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి, కూటమి నాయకులకి కడుపు మంట. అందుగురించే రంగంపేట మండలంలో దొడ్డిగుంట గ్రామంలో ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ ఎలక్షన్ ఏదైతే మార్చి 5వ తేదీ నాడు నిర్వహించారో, పూర్తిగా ఆ ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీలో బీసీలు, ఎస్సీలు ఉన్నారు. ఆ బీసీలు, ఎస్సీలకు సంబంధించినటువంటి సొసైటీని వాళ్ళ స్వేచ్ఛకి విడిచిపెట్టి ఎన్నికల్ని సజావుగా ఒక డ్యూ ప్రొసీజర్ ప్రకారం జరగనిస్తే ఒకలా ఉంటుంది. కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కానీ, ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులకు కానీ ఏ ఒక్కరికి ప్రత్యక్షంగా ఎన్నికల్లో పోటీ చేసి ఫెయిర్ ఎలక్షన్లో గెలిచేటటువంటి దమ్ము, సత్తా లేక ఎంతసేపు ఉన్న అధికార దుర్వినియోగానికి పాల్పడి ఏదో రకంగా రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి ఆలోచనతోనే ముందుకు వెళ్తా ఉన్నారు. అందులో భాగంగానే మార్చి 5వ తేదీ నాడు జరగాల్సినటువంటి ఎన్నికల్ని ఇప్పటికి 2-3 పర్యాయాలు వాయిదా వేయించి ఎలక్షన్లను జరగనివ్వకుండా ఏదో రకంగా ఓటర్లని భయపెట్టాలి, వాళ్ళని ఎన్నికల్లో పోటీ చేయనివ్వకుండా, లేకపోతే వారి యొక్క ఓటు హక్కుని వినియోగించుకోనివ్వకుండా వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయాలనేటువంటి ఆలోచన ఏదైతే చేశారో, ఆ కారణంగా 3-4 కొంతమంది 4 రోజులు ఊరికి దూరంగా ఉందాము అని చెప్పి పని మీద వేరొక ఊరికి వెళ్ళాము అని చెప్పి వారే స్వయంగా నిన్నటి రోజు రాజమండ్రిలో ఓ పత్రికా సమావేశం ఏర్పాటు చేసి వారే స్వచ్ఛందంగా మా పని మీద మేము వెళ్ళాము అని చెప్పి ప్రకటించినప్పటికీ ఇవాళ రోజు పెద్దాపురం కోర్టుకు వచ్చి స్వయంగా మెజిస్ట్రేట్ గారి ఎదురుగుండానే
స్టేట్మెంట్ ఇచ్చినప్పటికీ కూడా పోలీస్ వ్యవస్థ అంతా కూడా తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క చొప్పు చేతలు, వారు తానా అంటే తందానా అనేటట్టుగా వారు ఏది చెప్తే దానికి వెనకాల వాళ్ళు చెప్పినటువంటి ప్రతి పని కూడా చేసుకుంటూ వెళ్ళే కార్యక్రమం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే నిన్నటి రోజు దొడ్డిగుంట గ్రామానికి సంబంధించినటువంటి మా పార్టీ ఎంపీటీసీని, ఒక దళితుడిని పట్టుకుని స్టేషన్కి వెళ్ళి దారుణంగా అతన్ని హింసించి, కొట్టి, భయపెట్టి అతనితో పాటుగా మరొక కార్యకర్త వీరబాబు అనే అతన్ని స్టేషన్కి వెళ్ళి నేను, మా అనపర్తి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారు, డిఎస్పీ గారిని, సర్కిల్ ఇన్స్పెక్టర్ గారిని, మా ఎంపీటీసీని మీరు తీసుకొచ్చారు కదా, దాని సంగతి ఏంటి అని అంటే ఏమీ తెలియదు మాకు అని చెప్పి వ్యంగ్యంగా సమాధానం చెప్తూ, ఒక బాధ్యత గల ఉన్నతాధికారులు, ఇది ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో మనం బ్రతుకుతున్నాం, పోలీసులేనంటే కాకి చొక్కా వేసుకున్నటువంటి వాళ్ళు బాధ్యతగా ప్రవర్తించాలి తప్పితే ఏదో ఆకతాయిగానో లేకపోతే అధికార పార్టీ వాళ్ళకి అడుగులకి మడుగులు వచ్చేటట్టుగానో మనం ప్రవర్తించడం మంచి పద్ధతి కాదు అనేటువంటిది పూర్తిగా మర్చిపోయి వాళ్ళు ఏం చెప్తే దానికి చప్పట్లు కొట్టేటటువంటి పరిస్థితిలోకి వెళ్ళారు. అందుగురించే మా ఎంపీటీసీని పట్టు కొట్టినటువంటి కారణంగా చాలా స్వల్ప కాలంలో ఒక చిన్న పిలుపు కూడా కాదు, మా జిల్లా పార్టీ అధ్యక్షులు చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ గారు తక్షణమే అక్కడికి రావడం, మరి వారితో పాటుగా కాకినాడ జిల్లా పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షులు దాడిశెట్టి రాజా గారు, అలాగే కోనసీమ జిల్లా పార్టీ అధ్యక్షులు జగ్గిరెడ్డి గారు, మాజీ హోంశాఖ మంత్రివర్యులు తానేటి వనిత గారు కానీ, మరి అలాగే తలారి వెంకట్రావు గారు మాజీ శాసనసభ్యులు, అలాగే జ్యోతుల చంటిబాబు గారు, ఇట్లా మొత్తం అందరూ కూడా క్షణాల్లో అక్కడికి వాళ్ళడం జరిగింది. మరి వీరందరికంటే కూడా ముందుగా వచ్చి ఆ క్షణం నుంచి ఈ క్షణం వరకు కూడా ఎక్కడ ఏ కార్యకర్తకి చిన్న సమస్య వచ్చినా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగజేసినా నేను మీతో పాటు ఉంటాను అని ఒక భరోసాను కలిగిస్తూ మా దౌలూరి దొరబాబన్న కూడా వితిన్ సెకండ్స్ అక్కడికి రావడం జరిగింది. ఆ క్షణం నుంచి ఈ క్షణం వరకు కూడా మరి మా కార్యకర్తలకు కానీ మా నాయకులకు కానీ ఒక సపోర్ట్ని ఇవ్వడం, ఒక లీగల్ పరంగా కూడా అన్ని రకాలుగాను ఒక మోరల్ సపోర్ట్ని ఇచ్చి మరి ఇవాళ పెద్దాపురం రంగంపేట పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటిది పెద్దాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి కోర్టులోనే జ్యూరిస్డిక్షన్ ఉంది. అన్ని రకాలుగాను కూడా మాకు ఒక మోరల్ సపోర్ట్ ఇచ్చినందుకు వీరికి కూడా అందరికీ దొరబాబన్నకి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. అలాగే ఈ 3 జిల్లాల నుంచి తూర్పుగోదావరి జిల్లా నుంచి వచ్చినటువంటి పెద్దలకి, నాయకులకి, వారికి కూడా అందరికీ పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు. ఎందుకనంటే ఏదైనా ఒక కార్యకర్త కష్టం వస్తే మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతా కూడా అక్కడ నిలబడుతుంది అనేటువంటి ఒక మెసేజ్ డెఫినెట్గా మన కార్యకర్తల్లో ఒక ఆత్మస్థైర్యాన్ని నింపేటటువంటి కార్యక్రమం తద్వారా జరుగుతుంది. కాబట్టి వారందరికీ కృతజ్ఞతలు. అయితే ఈ సందర్భంగా ఒకటే చెప్పదలుచుకున్నాం, ఎవరైతే పోలీస్ అధికారులు బరి తెగించి మనం ఏది చేసినా చెల్లుబాటు అవుతుంది, మనం కాకి చొక్కా వేసుకున్నాం, పైన మనల్ని కాసేవాళ్ళు ఉన్నారు, ఏదంటే అది చెయ్యొచ్చు అనుకుని ప్రవర్తించేటటువంటి ప్రతి అధికారికి కూడా స్పష్టంగా ఒకటే హెచ్చరికిస్తూ ఉన్నాం. మీరేమీ ఈ వ్యవస్థలో సుప్రీమేం కాదు, మీకేమీ చట్టం అతీతం కాదు, చట్ట పరిధిలోనే మీరు పని చేయాలి తప్పితే ఏది పడితే అది చేస్తామనంటే మీరు ఇవాళ చేసే ప్రతి దానికి కూడా మీరు చేసే 4 పనులకి రేపు 8 పనులు మీరు దానికి జవాబు చెప్పుకునేటటువంటి పరిస్థితిలోకి వెళ్తాయి. మీ సర్వీస్ రికార్డుల్లోకి అవన్నీ కూడా ఎంటర్ అవుతాయి. మీరు ఇవాళ ఏదో మా ఎంపీటీసీ మీద చేయి చేసుకున్నాం కదా, అతన్ని పట్టు కొట్టాం కదా అని చెప్పి ఒక పైశాచిక ఆనందమో లేకపోతే ఎవరో ఒక
మీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి మీకు పోస్టింగ్లు ఇప్పించాడు అనేటువంటి ఒక కృతజ్ఞతతోనో ఎవరో ఒక స్థానిక కూటమి పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేనో వాళ్ళ దగ్గర మార్కులు కొట్టచ్చు కదా అని చెప్పి బహుశా మీరు తహతహలు ఆడొచ్చేమో. మీరు ఎవరినైతే కొట్టారో అతని మీద పడినటువంటి దెబ్బ బహుశా 24 గంటల్లోనో లేకపోతే మరొక 3 రోజుల్లోనో 4 రోజుల్లోనో ఆ దెబ్బ తాలూకు నొప్పి తగ్గిపోతుంది. కానీ ఈవేళ తప్పు చేసినటువంటి ప్రతి అధికారికి కూడా మేము కొట్టేటటువంటి దెబ్బ మాత్రం చావు దెబ్బ కింద ఉంటుందనేటువంటి విషయాన్ని మాత్రం దయచేసి గుర్తుపెట్టుకోండి. మీ సర్వీస్ రికార్డులోకి ఒక్కసారి ఎక్కితే మీ జీవితకాలం మీరు రిటైర్ అయిపోయిన తర్వాత కూడా మీకు వచ్చేటటువంటి పెన్షన్ల విషయంలో కానీ ఇంకొకటి కానీ ప్రతి అంశంలోనే కూడా ఇబ్బంది పడతారనేటువంటి విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. ప్రత్యేకించి అనపర్తి నియోజకవర్గంలో ఇవాళ చెప్తా ఉన్నాం. ఇప్పటికే చాలా సహనంతో ఓపికతో ఎదురు చూసాం. డెఫినెట్గా ఇప్పటిదాకా జరిగినటువంటి అన్ని ఇన్సిడెంట్స్ మీద ప్రత్యేకించి అనపర్తి నియోజకవర్గంలో డోర్ టు డోర్ ఈ అంశాలని క్యాంపెయిన్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తాం. ఏ రకమైనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు ఒక రాక్షసుడి మాదిరిగా ఆ నియోజకవర్గంలో జరుగుతూ ఉన్నటువంటి ఒక అరాచకాన్ని ప్రతి ఇంటికి ప్రతి మనిషికి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఓటర్ దగ్గరికి కూడా అవసరమైతే ఇప్పటిదాకా జరిగినటువంటి ప్రతి ఇన్సిడెంట్కి సంబంధించినటువంటి ఒక పుస్తకం రూపంలో ప్రింట్ చేసైనా సరే డోర్ టు డోర్ ఆ నియోజకవర్గంలో జరిగినటువంటి ప్రతి ఇన్సిడెంట్ని కూడా అందరికీ అవగతమయ్యేటట్టుగా అందరిలోని చైతన్యం వచ్చేటట్టుగా చేస్తాం. ఇక ఎవరైనా ఏ కార్యకర్త మీద అయినా చెయ్యేసే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా అక్కడ వాళ్తారనేటువంటి విషయం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని సాహసం చేయండి. మీరు ఏది చేసినా దానికి మీరు బంతిని గోడకేసి కొడితే డబల్ రియాక్షన్ ఉంటుంది రేపన్నాడు. అది గుర్తుపెట్టుకుని మైండ్లో పెట్టుకుని పర్లేదు చెయ్యొచ్చు అని అనుకుంటే అధికారులు కూడా మనల్ని రేపు కూడా కాస్తాడు ఎవడో కాసేవాడు ఉన్నాడు అని అనుకుంటే ఎవరైతే ఇవన్నీ చూసుకొని మీరు రెచ్చిపోతున్నారో వాళ్ళు రేపు కాయగలరా మిమ్మల్ని అనేటువంటిది లెక్కేసుకుని చూసుకోండి అని చెప్పి సందర్భంగా అధికారులు కానీ కూటమి పార్టీకి సంబంధించినటువంటి నాయకులను కానీ హెచ్చరిస్తూ మా పార్టీ శ్రేణులందరికీ కూడా అందరం కూడా తోడుగా ఉంటాం. మా జిల్లా పార్టీ అధ్యక్షులు చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ గారు కానీ అలాగే మా డాక్టర్ గారు కానీ మేము కానీ అందరం కూడా వారికి ప్రతి కార్యకర్తకి తోడుగా నిలబడతామని చెప్పి తెలియజేస్తూ ప్రత్యేకించి మరి అంశంలో మాకు ఒక సొంత సోదరుడిగా ఒక అన్నగా మాకు ఒక మోరల్ సపోర్ట్ ఇచ్చినటువంటి దౌలూరు దొరబాబుకి మాత్రం ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. ఎందుకంటే మాకేం పట్టిందిలే అని చెప్పి నేను విడిచిపెట్టేయచ్చు, కానీ విత్ ఇన్ సెకండ్స్ అక్కడికి వచ్చి ఆ మినిట్ నుంచి ఇప్పటిదాకా కూడా చాలా మోరల్గా చాలా సపోర్ట్ ఇచ్చారు. జనరల్గా ఆ మూమెంట్లో ఆ కష్టం వచ్చినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు కార్యకర్తకి తోడుగా నిలబడ్డాం. నిన్న దాదాపు రాత్రి 1:02 అయింది. మళ్ళీ పొద్దున లేచి ఈ పనిలో ఉన్నాడు. అది అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా ఏ కార్యకర్తకైనా కష్టం వస్తే నిలబడతాం అనేటువంటి ఒక మెసేజ్ని అపోజిషన్ ఉన్నప్పుడు ఇవ్వాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఆ రకంగా దౌలూరి దొరబాబుని కూడా మాతో నిలబడినందుకు తనకు కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.